హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఈరోజు మన శ్రీ ఈశోపనిషత్ క్లాస్లోకి. ఈరోజు మనము మంత్రాలు 7, 8, 9 ఈ 3 మంత్రాలని చర్చించుకోవడానికి ప్రయత్నిద్దామంట. దానికన్నా ముందు మంగళాచరణ చేసుకుని ఆరంభిద్దామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరన్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రేయోతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషః శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్య నామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పదే గోపీశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఈశోపనిషత్ గురించి మనం చర్చించుకుంటున్నాం. ఈశోపనిషత్ నుంచి ఈ శ్రీ ఈశోపనిషత్లో 7వ మంత్రాన్ని చూస్తున్నాం అన్నమాట. యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవాభూద్విజానతః తత్ర కో మోహకః శోక ఏకత్వం అనుపశ్యతః. ఇక్కడ ఏం చెప్తున్నారంటే 7వ మంత్రంలో ఎవరైతే ప్రతి ఒక్క యస్మిన్ సర్వాణి భూతాని ప్రతి ఒక్క జీవిలో ఆ ఆత్మని చూడగలుగుతారు. ఆత్మైవాభూద్ విజానతః ఆ విషయాన్ని ఆ ఆత్మని చూడగలుగుతారు. అంటే ప్రతి జీవి అసలు ఈ శరీరం కాదు ఆత్మ అనే విషయాన్ని అర్థం చేసుకుంటారు. ఆ వ్యక్తులు సరైన దృష్టితో అసలు నిజమేంటో సత్యమేందో సరిగ్గా తెలుసుకోగలుగుతారు. అలాంటి వారు ఎప్పుడూ మోహమాయతో ప్రభావితం అవరు. అలాగే వారికి ఎటువంటి చింత భౌతిక చింత అనేది కూడా ఉండదంట. ఇక్కడ అందుకే తత్రకో మోహక శోక అలాంటి వాళ్ళకి ఇంకా ఎటువంటి శోకము మోహము అనేవి ఉండే ప్రసక్తే లేదు. ఏకత్వం అనుపశ్యతి అందరిలో ఆ ఏకత్వాన్ని చూస్తున్నారు. అందరూ జీవాత్మలే అందరూ ఆత్మలే అని చూస్తున్నారన్నమాట. ఇందులో మనం అర్థం చేసుకున్న చాలా విషయాలు ఏంటంటే ఇలా సరైన దృష్టికోణం విజానత
సరైన దృష్టికోణం అంటే ఇది అర్థం చేసుకోవడం అనమాట. ఈ ఏకత్వం అంటే ఏమిటి, దీన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. సరైన దృష్టికోణం తెలిసిన వాళ్ళు, విజానత తెలిసిన వాళ్ళు, సరైన జ్ఞానం, అందులో ఆత్మను చూడడం అంటే, సరిగ్గా అర్థం చేసుకోవడం అంటే ఇక్కడ ఒక ఉదాహరణలు ఇచ్చారు, చాలా ఇచ్చారు ఈరోజు ప్రభుపాదులు. మనం కొన్ని చూద్దామంట. మొదటిది ఒకటి, ఈ ఒక్క ఉదాహరణ నుంచే చాలా విషయాలు చెప్పారు ప్రభుపాదులు గారు. ఏంటంటే అగ్ని ఉంటుంది కదా, అగ్ని నుంచి పెద్ద అగ్ని ఉంటుంది. ఫస్ట్ ఆ అగ్ని నుంచి, ఏ అగ్ని ఉన్నా, ఎక్కడ అగ్ని ఉన్నా దాంట్లో నుంచి రెండు లక్షణాలు మనకు కనిపిస్తాయి అగ్నివి. ఎక్కడ అగ్ని ఉన్నా కానీ అక్కడ వెలుతురు ఇంకా వేడి, ఈ రెండింటిని వ్యాపింపచేస్తుంది. అవునా, అగ్ని అక్కడ వెలుతురు ఉంది, వేడి ఉంది అంటే అక్కడ అగ్ని నుంచే వస్తుందని మనకు అర్థమవుతుంది అన్నమాట. సో మనము ఆ అగ్ని నుంచి వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఈ ఉదాహరణలో ఏంటంటే మనం ఫస్ట్ రెండు విషయాలు అర్థం చేసుకుంటాం. మొదటి విషయం ఏంటంటే, సో ఈ యొక్క వేడి, ఇంకో యొక్క తాపము, ఇంకా యొక్క వెలుతురు, ఇది ఆ యొక్క అగ్ని నుంచి వస్తుంది. అది అగ్ని యొక్క శక్తి. అలాగే అగ్ని నుంచి ఇంకా కొన్ని చిన్న చిన్న స్ఫుల్లింగాలు అంటారు, ఏమంటాం, స్పార్క్ అంటే స్ఫుల్లింగం అంటాం. సో స్పార్క్స్ అగ్ని నుంచి బయటకు వస్తాయి కదా, ఆ చిన్న స్పార్క్ ఆఫ్ ఫైర్, ఇంకా పెద్ద ఫైర్. ఆ రెండిట్లో ఏకత్వం ఏంటంటే రెండు ఒకటే క్వాలిటీ, రెండిటికి ఫైరీ నేచర్ ఉంది. కానీ ఈ యొక్క అగ్ని ద్వారా ఎంత వేడి వెలుతురు వస్తుందో అంత వేడి వెలుతురు ఆ చిన్న అగ్ని యొక్క స్ఫుల్లింగం నుంచి మరి అంత వెలుతురు, అంత అగ్ని రాదు. ఈ రెండిటి యొక్క స్వభావం ఒకటే అయినా కానీ, అంటే రెండు అగ్ని స్వభావాన్ని కూడుకొని ఉన్నా ఆ పెద్ద అగ్నికి చిన్న స్ఫుల్లింగానికంటే చిన్న స్పార్క్, ఫైర్ స్పార్క్కి అంకణలు. ఓకే, థ్యాంక్ యూ విజయలక్ష్మి గారు. అంకణలు అంటారంట. ఓకే, సో అంకణలులో నుంచి వచ్చే వేడి ఇంకా వెలుతురు అనేది చాలా తక్కువ. అంటే ఇవి రెండు అగ్ని రవ్వలు. ఓకే, అగ్ని రవ్వలు. ఓకే, ఫైన్, మాతాజీ దండతున్నాం. సో ఈ యొక్క అగ్ని నుంచి, మళ్ళీ అగ్ని నుంచి వచ్చిన అగ్ని రవ్వలు, ఈ రెండిటికి ఒకే లక్షణం ఏంటంటే ఒకే నేచర్. రెండు అగ్ని, కానీ రెండిటి నుంచి వచ్చే వేడి వెలుతురు క్వాంటిటీ వేరనమాట. అంటే క్వాలిటీ ఒకటే కానీ క్వాంటిటీ వేరు, అదనమాట. సో ఇదే మనకు భగవంతుడికి ఉన్న తేడా అన్నమాట. సో భగవంతుడికి ఒక ఏకత్వం అనేది ఉంది. ఏంటంటే అందులో మన ఆత్మ అనేది కూడా ఆధ్యాత్మికం, స్పిరిచువల్. అలాగే భగవంతుడు కూడా సచ్చిదానంద విగ్రహం. ఆయన మొత్తం శరీరము, ఆయనకు శరీరానికి ఆత్మకి ఏం తేడా లేదు, అంత చిన్మయమే. సో ఆధ్యాత్మికం. సో భగవంతుడు ఆధ్యాత్మికం, మనము ఆధ్యాత్మికం, ఆత్మలు. ఈ రెండిట్లో సమానం, ఈక్వాలిటీ ఉందన్నమాట, ఏకత్వం. ఈ విషయంలో మీరు ఏకత్వాన్ని చూడవచ్చు. కానీ మరి మనకి భగవంతుడికి అలా అనేసి మనం భగవంతుడికి సమానం కాలేము, మనం సమానం కాదు. ఎందుకు అంటే అలా మనం చూసుకున్న ఉదాహరణ ప్రకారమే ఎలాగైతే అగ్నికి ఇంకా చిన్న అగ్ని రవ్వలకు ఏదైతే తేడా ఉందో, భగవంతుడికి ఉన్నంత శక్తులు, సామర్థ్యం మరి మనకు ఉన్నాయా? మనకు లేవు. ఎందుకంటే మన సైజ్ చాలా చిన్నదన్నమాట. భగవంతుడు అనంతం, మనం అంత. సో అందుకనే క్వాంటిటీ, సో క్వాంటిటీలో మనకి భగవంతుడికి చాలా తేడా ఉందంట. సో అందుకనే మనం ఎప్పుడూ భగవంతుడికి సమానులుగా కాలేము అనే విషయాన్ని మనకు స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. సో అందుకనే మనకు ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో వేదశాస్త్రాల్లో, శృతి మంత్రాల్లో, ఉపనిషత్తులో అక్కడక్కడ మనకి భాగవతం, గీతలో కూడా అలా భగవంతుడు, మనము కొన్ని సమానమైన లక్షణాలు ఉన్నాయని చెప్తారు. అలాంటి విన్నప్పుడు
పరిమాణం, క్వాంటిటీ అంటే పరిమాణం. సో ప్రకృతి పరంగా భగవంతుడు, జీవుడు ఇద్దరు ప్రకృతి, ఆధ్యాత్మిక చిన్మయ ప్రకృతి. కానీ పరిమాణం భగవంతుడి పెద్ద సైజు, మన చిన్న పరిమాణంలో మనం చాలా చిన్న. సో అలా మనకి ప్రభుపాల్ ద్వారా దీని మీద ఒక లెక్చర్ ఇస్తారు, ఈశోపనిషత్ క్లాస్ ఇచ్చినప్పుడు. అందులో కొన్ని ఇంకో ఉదాహరణ ఇస్తారు. దీంతోనే ఇదే ఉదాహరణకి ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. ఏంటంటే ఆ స్పార్క్ ఇలా ఒక అగ్నిలోంచి ఎలా ఆ స్పార్క్ అంటే అగ్నిరవ్వలు బయటకు వచ్చి పడతాయి కదా, ఇప్పుడు అలాగే మనం భగవంతుడి నుంచి బయటకు వచ్చాం. కానీ ఇప్పుడు మరి ఎక్కడ పడ్డాం అనేది పాయింట్ అనమాట. ఇప్పుడు ఇక్కడ వచ్చి పడ్డాం భౌతిక ప్రపంచంలో. ఇక్కడ భౌతిక ప్రపంచంలో 3 గుణాల ద్వారా ప్రభావితమై ఉంటుంది కదా. సో ఒకవేళ ఆ స్పార్క్, ఆ అగ్నిరవ్వ అనేది నీటిలో పడింది అనుకోండి, ఇంకా దానికి కొంచెం అది ఏదైతే అగ్నితత్వం ఉందో అది కూడా సమాప్తం అయిపోయింది, ఆల్మోస్ట్ ఇంకా దాని పని అయిపోయినట్టే. అదే ఒకవేళ నేల మీద పడింది అనుకోండి, మళ్ళీ అందులోంచి అగ్ని పుట్టుకు రావడానికి సంభావన ఉందన్నమాట. ఛాన్సెస్ ఆర్ దేర్, హోప్. అదే ఆ అగ్నిరవ్వ కనుక ఒక ఎండు గడ్డి మీద పడింది అనుకోండి, ఎండిపోయిన గడ్డి మీద పడింది అనుకోండి, వెంటనే అక్కడ ఉన్న ఎండిపోయిన గడ్డికి కూడా మంట అంటుకొని అక్కడ నుంచి కూడా ఒక అగ్ని అనేది ఉత్పన్నం అవ్వచ్చు. ఈ 3 సందర్భాలని వర్ణిస్తూ ప్రభుపాల్ గారు అంటున్నారు, ఈ నీటిలో పడ్డం అంటే తమో గుణంలో మునిగిపోవడం. ఇలా తమో గుణంలో ఉన్నవారికి మరి వాళ్ళ ఆత్మ తత్వం తమో గుణంలో మునిగిపోయింది అనుకోండి, తమో గుణం చేత ప్రభావితమై ఉన్నారనుకోండి, అలాంటి వారు వారి యొక్క ఆత్మతత్వం ఎంతగా చేతన అనేది కప్పిపోయి ఉంటుందంటే ఇంకా వారిని మనము ఆధ్యాత్మిక స్థాయికి, ఆధ్యాత్మిక విషయాలు అర్థం చేసుకోవడం అనేది చాలా కష్టంగా అయిపోతుందంట వాళ్ళకి. అదే ఈ నేల మీద పడ్డ అగ్ని రవ్వలు అంటారు కదా, అది రజోగుణంతో పోల్చి చెప్తున్నారు అనమాట. అంటే అక్కడ ఇంకా మనకి ఒక అలాంటి వారు, రజోగుణంలో ఉన్నవారు కూడా ఒక భక్తి మార్గానికి రావడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. డ్రై గ్రాస్ అన్నారు కదా, అదే ఎండుగడ్డి, అది సత్వగుణం లాంటిది. వారికి ఎంతో వాళ్ళ అనుకూలం అనమాట. ఆ సత్వగుణం అనేది చాలా అనుకూలం భక్తి చేసుకోవడానికి, భక్తి మార్గంలో ప్రవేశించడానికి. భక్తి అనుకూలమైన గుణం అది సత్వగుణం. సో వారికి చాలా అవకాశాలు ఉన్నాయన్నమాట భక్తిలో పురోగతి చెందడానికి. అందుకనే మనం ప్రయత్నించాలి. మనం ఒకవేళ తమో గుణంలో, రజోగుణం చేత ప్రభావితం అయి ఉంటే, అంటే కామ, క్రోధ, లోభ ఇవన్నీ ఏంటంటే తమో గుణ ఇంకా రజోగుణ లక్షణాలు అన్నమాట. సో వాటి నుంచి ప్రభావితం మనం తగ్గించుకొని సత్వగుణం వైపు ప్రయాణించాలన్నమాట. అందుకే ఈ కృష్ణ భావనామృతం అని ప్రభుపాల్ వారు చెప్తారనమాట. సత్వగుణం వైపు మనం ప్రయాణిస్తే అప్పుడు మనకి అది అనుకూలంగా ఉంటుందన్నమాట మనకి భక్తి చేసుకోవడానికి. సో ఈ విధంగా సో మనకి భగవంతుడికి ఈ తేడాలు ఉన్నాయన్నమాట కొన్ని. సో భగవంతుడు ఎలాగైతే ఇదే ఉదాహరణతో ఇంకో కాన్సెప్ట్ కూడా చెప్తున్నారు. చూడండి, ఒక్క ఉదాహరణతో ఎన్నో విషయాలు ప్రభుపాల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇది కూడా లెక్చర్లో చెప్పారు ఇదే శ్లోకం పైన. ఎలాగైతే ఒక అగ్ని నుంచి వేడి వెలుతురు వస్తున్నాయి, ఒక వేడి ఎగ్జాంపుల్ తీసుకున్నారు అనుకోండి, అగ్ని నుంచి వేడి ఉత్పన్నమవుతుంది, అవునా? ఇప్పుడు వేడి వస్తుంది, మీకు వేడి తగులుతుంది, వెచ్చదనం మీకు అనిపిస్తుంది, వెచ్చగా ఉంది, ఆ వేడి తగులుతుంది, వేడిగా అనిపిస్తుంది. సో మీరు ఇక్కడ ఆ వేడి అనేది అగ్ని నుంచే వస్తుంది కదా, అగ్ని నుంచే వస్తున్నది, ఉత్పన్నమవుతుంది. కానీ ఆ వేడి ఒక విధంగా చెప్తే అగ్నితో సమానమే అనుకోవచ్చు, కానీ మరి వేడి అగ్ని భిన్నం కూడా. మీరు వేడి తాకినంత మాత్రాన అగ్నిపైన కూర్చున్నాము అని మాత్రం అనుకోకూడదు, అది తప్పు మరి. సో ఈ వేడి అనేది ఇంకా అగ్నికి తేడా ఉందన్నమాట. ఈ వేడి అనేది అగ్ని నుంచి వస్తున్న ఒక రకమైన శక్తి. సో అలా మనకు భగవంతుడికి ఉన్న తేడా ఏంటంటే, భగవంతుడు నుంచి ఎన్నో శక్తులు ఉన్నాయి మనకు తెలుసు. ముఖ్యంగా బ్రాడ్గా చెప్పాలంటే 3 వర్గాలుగా విభజిస్తే భగవంతుడికి అనంత శక్తులు ఉన్నాయి. 3 విభజన చేస్తే 3 వర్గాలుగా, ఒకటి అంతరంగ శక్తి, బహిరంగ శక్తి, తటస్థ శక్తి. సో మనం వచ్చేసి తటస్థ శక్తిలో వస్తాం మన జీవాత్మలు అందరం. సో తటస్థ శక్తి అంటే మనం శక్తి అన్నమాట. మరి భగవంతుడు శక్తిమాన్ అంటే మనం ఎనర్జీ అయితే భగవంతుడు ఎనర్జెటిక్. సో కొంతమంది వాదిస్తూ ఉంటారనమాట, అంతా ఎనర్జీయే, అంత ఎనర్జీ అని. సరే ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చింది? ఎనర్జీ ఎక్కడి నుంచో వస్తుంది కదా. ఆ ఎనర్జెటిక్
పర్సన్ భగవంతుడు అనమాట. సో ఇలా అనమాట. ఇంకా మాయవాదుల గురించి తెలిసిందే, మనకు ప్రభుపాల ద్వారా ప్రతిసారి చెప్తారు, ఇక్కడ కూడా చెప్తారు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఏకత్వం, చూసారా ఏకత్వం ఉందని వాళ్ళ తాత్పర్యాలు ఇచ్చుకుంటారు. ఏమనుకుంటారంటే నేను భగవంతుడు సమానమే, ఏకత్వం, ఇదే ఏకత్వం అంటే నేను భగవంతుడు సమానం అనుకోవడం. సో అలా అన్నమాట, అది తప్పు. మనకి భగవంతుడికి తేడా ఉంది, పరిమాణంలో చాలా తేడా ఉంది. ప్రకృతి రూపంగా మనము భగవంతుడు ఆధ్యాత్మికైన. ఇంకొక ఉదాహరణ దానికి ఇచ్చారు, ఇంకా మంచి ఉదాహరణ ఏంటంటే సముద్రంలో, ఇప్పుడు ఉప్పునీటి సముద్రం ఉంటుంది కదా, ఉప్పునీటి సముద్రంలో ఉప్పునీటి సముద్రం తీసుకున్న అందులోంచి ఒక డ్రాప్, ఒక చుక్క, ఒక బిందువు, ఒక చుక్క నీళ్లు అక్కడ నుంచి ఉప్పునీటి సముద్రంలో తీసుకుంటే అందులో ఉండే లక్షణాలు దానికి ప్రకృతిలో అది ఇంకా మొత్తం సముద్రంలో ఉండే నీళ్ళంతా ఒకే రకమైన ప్రకృతికి చెందినవి, రెండింటికి ఒకే రకమైన లక్షణాలు ఉంటాయి. కానీ పరిమాణంలో ఇది ఒక బిందువు, ఒక చుక్క మాత్రమే, కానీ సముద్రం అనేది చాలా పెద్దది. అలా అనమాట భగవంతుడికి మనకున్న తేడా. సో ఒకవేళ ఎవరైనా ఇంకా వాదిస్తే మనము భగవంతుడితో సమానమే, మనం తెలుసుకోవాలి, మనకి ఇంకా జ్ఞానోదయం అవ్వాలి, సాక్షాత్కారం అవ్వాలి, అలా ఏవో అవ్వాలి, ఇంకా అప్పుడు మనకు తెలిసిపోతుంది మనమే భగవంతుడు, మనం భగవంతుడితో సమానం అని ఎవరైనా ఇంకా వాదిస్తే అప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రభుపాద ఇలాంటి ప్రశ్న అడగండి వాళ్ళకి, మరి మీరు భగవంతుడితో సమానం అయిపోతే మరి మోహ మాయతో ఎందుకు ప్రభావితం అయిపోయి ఈ యొక్క దేహం లోపల బందీ అయిపోయి ఎందుకున్నారు? మరి మీరు భగవంతుడితో సమానం అయితే మోహమాయ ద్వారా మోహమాయలో ఎలా పడ్డారు, మోహమాయకు ఎలా ప్రభావితం అయిపోయారు, ఈ యొక్క శరీరంలో ఎలా బందీ అయిపోయారు అంటే మరి దానికి సమాధానానికి జవాబు ఉండదంట వాళ్ళ దగ్గర. సో అలా భగవంతుడైతే మనం కూడా మరి ఈ బద్ధవస్థలో ఎందుకుంటున్నాం? సో అలాంటి మాయవాదులు కూడా వాళ్ళకి శారీరక ఇబ్బందులు వచ్చినప్పుడు వాళ్ళకు కూడా చాలా నొప్పి పుడుతుంది. మళ్ళీ వాళ్ళు కూడా హాస్పిటల్కి ఇది మిథ్య అనుకుంటేనే మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటారు. మరి మిథ్యకే ఈ శరీరం లేదు అనుకుంటే మరి ఎందుకు దీనికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు మీరు వెళ్ళి హాస్పిటల్లో? లేకపోతే శరీరానికి ఏదో నొప్పి కలిగినప్పుడు మరి బాధ ఎందుకు పడుతుంది, మీకు ఎందుకు నొప్పి కలుగుతుంది? సో ఇది మిథ్య కాదు, ఇది టెంపరీ. మనం అర్థం చేసుకునేది శరీరం అనేది శాశ్వతం కాదు. మనం చూస్తున్నాం, మన ముందే ముసలిది అయిపోతుంది శరీరం, కనుక తప్పకుండా ఈ శరీరం అనేది శాశ్వతం కాదనే విషయం అర్థం చేసుకున్నాం. కానీ ఇది మాత్రం సత్యం, ఇది మిథ్య కాదు శరీరం అనేది. సో ఇంకొకటి ఏకత్వం, దానికి అర్థం ఏంటంటే ఇది. ఇంకోటి అంటే ఆ ఏకత్వాన్ని మనం అర్థం చేసుకొని సో మన స్వరూపం ఏంటి అంటే భగవంతుడికి మనం సేవ చేసుకోవాలి. అలా మనం ఎప్పుడైతే భగవంతుడికి సేవ చేసుకుంటామో అది సరైన అండర్స్టాండింగ్ అన్నమాట. సో మనం భగవంతుడితో మన పోలిక అంటే మన నేచరు, మన తటస్థ లక్షణం అయినా కానీ, మనం తటస్థ శక్తి చెందినవారమైనా కానీ మన యొక్క ఈ యొక్క లక్షణం ఏంటంటే ఆధ్యాత్మికం, ఆత్మ అనేది. అందుకనే మనం భగవంతుడితో అంతరంగ శక్తి ఆధీనంలో ఉండాలి, అంతేకాని ఈ బహిరంగ శక్తి ఆధీనంలో ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఉండడం మనకు స్వాభావికం కాదు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలన్నమాట. సో ఇంకా అలాగే భగవంతుడు ఎనర్జెటిక్ శక్తిమానే కాదు, ఆయన మనకి ఒక రిలేషన్షిప్ ఏంటంటే భగవంతుడు వచ్చేసి ఆయన భోక్త, మనం ఏంటంటే మనమందరం భగవంతుడికి ఆనందాన్ని అందించడానికి ఉన్నామన్నమాట. అది మన యొక్క స్వభావం. మనం భగవంతుడికి ఆనందాన్ని ప్రసాదించి దాని ద్వారా మనం ఆనందాన్ని అనుభవించగలం. అది మన యొక్క ప్రకృతి, నేచర్. అంటే మన ఆనందం భగవంతుడి యొక్క ఆనందం మీద ఆధారపడుతుందన్నమాట. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ముఖ్యమైన విషయం ఇదే. మనము భగవంతుడికి సపరేట్గా మనం ఎంజాయ్ చేయలేము అసలు, అది మన నేచర్ కాదు. సో మన స్వభావం ప్రకారం మనం భగవంతుడికి ఎప్పుడైతే సేవ చేసుకొని ఆనందాన్ని ప్రసాదించడానికి ఎప్పుడైతే భగవంతుడు మన ద్వారా మన సేవ ద్వారా కానీ మన యొక్క భక్తి ద్వారా కానీ ప్రసన్నుడైతే దాని ద్వారా మనం ఆనందాన్ని ఆస్వాదించగలం అన్నమాట. అదనమాట. సో ద స్పిరిచువల్ ఎంటిటీస్ ఆర్ మెంట్ ఫర్ ఎంజాయ్మెంట్, భగవంతుడి యొక్క ఆనందం కోసం. సో
ఇలా చాలా విషయాలు చెప్తారు, ప్రభుపాద చెప్తున్నారు. సో భగవంతుడికి మనకు ఉన్న విధంగా స్వరూపం అనేది ఉండదు. భగవంతుడి రూపం మనలాంటి మనకున్న ఈ భౌతిక దేహం వంటి దేహం ఉండదు భగవంతుడికి. సో భగవంతుడికి ఆయన ఉండే స్థాయి ఏంటంటే మనం ఎలా అయితే 3 గుణాల చేత ప్రభావితం అవుతున్నామో అలా భగవంతుడు ప్రభావితం అవ్వడు. సో ఆయన నిర్గుణ స్థాయి అన్నమాట. అంటే ఆయన ఈ భౌతిక గుణాలకు అతీతం. సో అక్కడ ఏంటంటే క్లియర్ అన్నమాట. ఇక్కడ భౌతిక ప్రపంచంలో ఆధ్యాత్మిక ప్రపంచంలో డిఫరెన్స్ ఏంటంటే, తేడా ఏంటంటే, భేదం ఏంటంటే, ఆధ్యాత్మిక ప్రపంచంలో భగవంతుడు వచ్చేసి ఆయన కేంద్ర బిందువు. అందరూ భగవంతుడికి ఆనందాన్ని ప్రసాదించడానికి కోసం ప్రయత్నిస్తున్నారు. తద్వారా అందరూ ఆనందాన్ని పొందుతున్నారు, అదనమాట. కానీ ఈ భౌతిక ప్రపంచంలో ఏంటంటే ప్రతి ఒక్కరూ నేను ఎలాగైనా ఆనందాన్ని పొందాలి, ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తున్నారు. నేను ఆనందాన్ని, అంటే సెంటర్ ఏంటంటే వాళ్ళే అనమాట. నేనే కేంద్ర బిందువు, తనకు తానే కేంద్ర బిందువు అన్నమాట, సెల్ఫిష్. సో ఆ విధంగా తను ఆనందాన్ని పొందడానికి ప్రయత్నిస్తున్నారు కనుక ఎప్పుడూ ఒక క్లాష్ ఉంటుందన్నమాట. దెబ్బలాడుకోవడం, పోట్లాడుకోవడం, కాంపిటీషన్, పోటీ అనేది ఉంటుంది. కానీ క్లాష్ అనేది అక్కడ ఉండదన్నమాట. ఎందుకంటే ఇక్కడ చాలా సెంటర్లు ఉన్నాయి, అక్కడ ఒకటే సెంటర్. సో మీరు ఒకవేళ ఒక ఉదాహరణ నేను విన్నాను. ఇప్పుడు మీరు ఒక నీటి కొలను ఉందనుకోండి, నీరున్నాయి, స్టిల్గా ఉన్నాయి వాటర్. సో ఆ వాటర్లో మీరు ఒక చిన్న రాయి తీసుకొని వేసారనుకోండి మధ్యలో. సో అప్పుడు ఏమవుతుంది, అక్కడ నీటి మధ్యలో ఒక చిన్న రాయి పడ్డప్పుడు అక్కడ నుంచి కొన్ని చిన్న చిన్నగా అలలు వస్తుంటాయి. ఇలా చిన్న చిన్న అలలు ఇలా మీకు నది తీరం వరకు వెళ్తాయి అలలు. మళ్ళీ అదే ప్లేస్లో ఎప్పుడైతే ముందు ఒక రాయి వేస్తారు కదా, అదే పాయింట్లో మళ్ళీ ఇంకొక రాయి వేసారనుకోండి, అదే అలలు ఇంకా పెద్దగా వెళ్తాయి. ఇంకా అక్కడే మళ్ళీ రాయి వేస్తున్నారు రెగ్యులర్గా, అలలు ఇంకా పెద్దగా వెళ్ళి తీరం వరకు వెళ్తూ ఉంటాయి. పెద్ద సర్కిల్స్ చేసుకుంటూ వెళ్తాయి అన్నమాట అలలు. అదే మీరు ఒక రాయి ఒక చోట వేసాడు అనుకోండి, అప్పుడు అది అలలు వస్తుంది. పక్కన ఇంకో రాయి వేసాను అనుకోండి ఇంకో చోట, అక్కడ నుంచి అలలు వస్తాయి. 2 అలలు కొట్టుకొని ఏంటి, ఒక అలకి ఇంకొక అలకి ఇదైపోతుంది, సమానం అయిపోతుంది. ఇంకా అలలు ముందుకు వెళ్ళవు అనమాట. అలాగే ఇంకా ఎన్నో రాళ్ళు ఎన్నో చోట్ల వేస్తుంటే అన్ని అలలు కొట్టుకొని అసలు మీకు ఆ అలలు సరిగ్గా ఫామ్ అవ్వవు, వేవ్స్ అనేవి ఫామ్ అవ్వవు సరిగ్గా. సో అందుకనే ఇలా అన్నమాట. ఇది భౌతిక ప్రపంచంలో ఎన్నో సెంటర్లు అనమాట. నేనే సెంటర్, అలా ప్రతి ఒక్కరూ ప్రతి సెంటర్ తనను తాను సెంటర్గా చేసుకుంటున్నాడు, ఆనందానికి కేంద్ర బిందువుగా చేసుకుంటున్నాడు, నేనే భోక్త అవ్వాలనుకుంటున్నాడు. కనుక ఈ సమస్యలు అనమాట. సో అందుకనే ఈ విషయం ఎప్పుడైతే అర్థం చేసుకొని మన యొక్క ఇంట్రెస్ట్, మన యొక్క ఆధారం ఆనందానికి భగవంతుడికి సంతృప్తిపరచడం అనే విషయాన్ని తెలుసుకుంటాము, అప్పుడు మనకి ఇంకా ఏ రకమైన ఆవేదన కానీ, చింత కానీ, శోకం కానీ, మోహం కానీ ఉండదంట. సో ఈ విధంగా ఇక్కడ ప్రభుపాద గారు ఒక ఉదాహరణ ఇస్తున్నారు. కుటుంబంలో తండ్రి ఉంటాడు, తండ్రికి పిల్లలు ఉంటారు. సో వాళ్ళందరూ కూడా తండ్రి చెప్పిన మాట విని అన్ని పనులు చేస్తుంటే అప్పుడు తండ్రికి ఆనందంగా ఉంటుంది. అలాగే ఫ్యామిలీ అంతా కూడా, పరివారం అంతా కూడా బాగా ఉంటారు, కలిసి ఉంటారు. సో అలా తండ్రి మాట వినకుండా పిల్లలు వాళ్ళు ఒకవైపు, ఇంకో తండ్రి ఒకవైపు అలా ఉంటే ఫ్యామిలీలో సమస్యలు వస్తాయి. సో అలా మనకి భగవంతుడు తండ్రి అనమాట. అందుకే మనం భగవంతుడి మాట విని ఆయన ప్రకారం మనం నడుచుకుంటే మనకు ఆనందం, మనకే లాభం అని చెప్తున్నారు. సో అలా ఎవరైతే అర్థం చేసుకుంటారో ఈ విషయాన్ని, అర్థం చేసుకుని భగవంతుడికి శరణాగతులు అవుతారో వారిని మహాత్మా అంటారు. అలాంటి మహాత్ములు ఎన్నో జన్మల తొడత, బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. అలా ఎన్నో జన్మల తర్వాత ఈ జ్ఞానాన్ని పొంది భగవంతుడికి వాళ్ళు శరణాగతులు అవుతారు. సో అందుకే వారిని మహాత్మా అంటారు. ఇది మహాత్మానికి అర్థం. అది మనకు భగవద్గీతలో కూడా మనం చదువుకుంటాం, అది ఇక్కడ ప్రభుపాద ద్వారా రాశారు. సో ఇవన్నమాట విషయాలు ఇక్కడ చెప్పినవి. సో మరి నెక్స్ట్ మంత్రం చూద్దామంట. సపార్యగాచుక్రమకాయ వర్ణం అస్నావిరం శుద్ధమపాపవిద్దం కవిర్మనీషీ పరిభూ స్వయంభూర్ యథాతయతోర్తాన్ వ్యదధత్
శాశ్వతిభ్యసమాభ్య. సో ఇంకా అలాంటి వ్యక్తి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ భగవంతుడు అందరికన్నా గొప్ప, ఇంకా అతనికి ఎటువంటి ఈ భౌతిక శరీరం అనేది లేదు, ఇంకా అన్ని చోట్ల ఆయన వ్యాప్తించి ఉన్నాడు, ఆయనకు అన్నీ తెలుసు. అతని శరీరంలో మనకున్నట్టు వీన్స్, మనకు శరీరంలో ఉన్న వీన్స్ ఉంటాయి కదా, బ్లడ్ను క్యారీ చేసేవి, అలా వీన్స్ లేవు ఆయనకి. ఆయనకున్న శరీరం శుద్ధమైనది. ఆయనని అపాప విద్ధం, శుద్ధం అపాప విద్ధం, ఆయన శుద్ధం సంపూర్ణంగా, భగవంతుడు శుద్ధ శరీరం. అలాగే ఆయన్ని అపాప విద్ధం అంటే ఏ పాపము ఏ కలుషితము ఆయన్ని తాకలేదు. అంతేకాకుండా ఆయన కబీర్ మనిషి, సెల్ఫ్ సఫిషియెంట్ ఫిలాసఫర్. నరులు రైట్. సో సెల్ఫ్ సఫిషియెంట్ ఫిలాసఫర్ అంటే ఆయన ఫిలాసఫర్ భగవంతుడు. ఆయనకి ఎవరు జ్ఞానం ప్రదానం చేయాల్సిన అవసరం లేదు, ఆయనకు అంత జ్ఞానం ఉంది. అలాగే ప్రతి ఒక్కరి ఇచ్ఛను పూర్తి చేసేది అనంతకాలం నుంచి అతనే ఆ భగవంతుడు అని యొక్క శ్లోకం యొక్క అర్థం. సో ఎన్నో విషయాలు ఈ శ్లోకంలో చెప్పారనమాట. సో ఇక్కడ ఒక్కొక్క శబ్దానికి అర్థాలు మనకు ప్రభుపాద వారు వర్ణిస్తున్నారు. సో ఇక్కడ ఇచ్చారు కదా, అకాయం అంటే మనలాంటి కాయం అంటే శరీరం లేదు ఆయనకి. ఆయనకు భగవంతుడికి సచ్చిదానంద విగ్రహం, భగవంతుడి యొక్క ఆయనకి మనకు ఆత్మ శరీరం అని సపరేట్గా కదా, అక్కడ భగవంతుడికి ఆత్మ శరీరం అంతా ఒకటే, సపరేట్గా ఇంకా వేరే శరీరం అంటూ అంటే మనలాగా భౌతిక శరీరం అంటూ అంటే ఆత్మ శరీరానికి విభజన ఉన్నట్టు అలా అక్కడ ఏముండవు. ఆయన ఆత్మ శరీరం అంతా చిన్మయం ఒకటే. అదే బ్రహ్మసంహితలో కూడా చెప్పారు. ఏ విషయాలైతే మనం బ్రహ్మస్మితలో చదువుకుంటామో, లేకపోతే భగవద్గీతలో చదువుకుంటామో, భాగవతంలో చదువుకుంటామో, అవే ఈశోపనిషత్తులో ఉంటాయి. అన్ని వేదశాస్త్రాల్లో చెప్పే సత్యాలు తత్వాలు ఒకటే. సో మనము దాన్ని అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుందని ఇక్కడ ప్రభుపాదులు వారు చెప్తున్నారనమాట. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ భగవంతుడి యొక్క ఇంకా చాలా లక్షణాలు ఇచ్చారు కదా. సో అదేంటంటే ఇంకోటి ఇక్కడ ఇచ్చారు ఏంటంటే ఆయన చుక్రం. సో భగవంతుడు ఎంతో ఆమ్నిపోటెంట్ అంటే అన్నీ ఇప్పుడు మనకు బ్రహ్మ సంహితలో ఒక శ్లోకం వస్తుంది కదా, అంగాని యస్య సకలేంద్రియ వృత్తిమంతి. ప్రతి ఒక్క అంగంతో వేరే ఒక అంగం యొక్క కార్యక్రమం కూడా భగవంతుడు చేయగలడా అంటే ఆయన కాళ్ళతో కూడా చూడగలడు, కళ్ళతో కూడా తినగలడు, చేతులతో కూడా చూడగలడు. అలా ప్రతి ఒక్క అంగం అయింది వేరే అంగాలు అన్ని కార్యాలు చేయగలదు అనమాట భగవంతుడు ఒక. ఎందుకంటే ఆధ్యాత్మిక శరీరం కదా భగవంతుడిది. అంగానియస్య సకలేంద్రియ వృత్తిమంతి. అందుకనే భగవంతుడు అంతేకాకుండా ఎక్కడి నుంచైనా అన్ని చోట్ల వ్యాపించి ఉంటాడు. ఇంకా అందుకనే మనము భగవంతుడిని ఈ యొక్క అన్ని రూపాల్లో ఆయన వ్యాపించి ఉంటాడు. ఒకటి వచ్చేసి ఆయన అర్చ విగ్రహం రూపం. అర్చ విగ్రహ రూపం ద్వారా కూడా భగవంతుడు మనం చేసే సేవలు, మనం పెట్టే నైవేద్యాన్ని ఆయన స్వీకరిస్తున్నాడు. అవునా? సో భగవంతుడు ఆయన ఎన్నో రూపాల ద్వారా, ఎన్నో శక్తుల ద్వారా ఆయన ఎన్నో కార్యాలు చేయగలడు. అవి మనం చేయలేము. మనం ఏమనుకుంటాం, ఇదేంటి అంటే కొంతమంది బయట వాళ్ళు ఎవరైతే భగవంతుడు అర్చ విగ్రహం వాళ్ళు ఏమనుకుంటారు, ఇదేంటి ఇది రాతి బొమ్మ, లేకపోతే ఇది ఒక కట్టె, లేకపోతే ఇది ఒక ఈ రాతి ఎలా మనం పెట్టే ఆహారం కానీ సేవను స్వీకరించడం ఏంటి, ఈ రాతి భగవంతుడు ఎలా స్వీకరిస్తాడు, ఈ భగవంతుడు రాతిలో ఉండడం ఏంటి అని నీకు సాధ్యం కాదు. నీ ప్రకారం నీ భౌతిక బుద్ధితో దాన్ని అర్థం చేసుకోలేవు. ఎలా ఒక భగవంతుడు అర్చ విగ్రహం రూపం ద్వారా ఆయన మనం ఇచ్చే సేవల్ని కానీ భోగాన్ని కానీ స్వీకరిస్తాడు అని. అర్చ విగ్రహం అంటే మనకు శాస్త్రాల్లో చెప్పారనమాట. మన ఆచార్యులు భగవంతుడిని ఆహ్వానం చేస్తారు. సో భగవంతుడి ఆ యొక్క విగ్రహంలో ఉండి నివసిస్తాడు. సో మనము ఏ విధంగా అయితే ఆదాన ప్రదానం చేసుకుంటాం, ఏ యథామాం ప్రపద్యంతి రామ్ సతైవ భజామ్యహం, భగవంతుడు మనం ఎలా ఆరాధించుకుంటాం భగవంతుడు అలాగే
మనతో వ్యవహరిస్తాడు అనమాట. మనం రాతి బొమ్మ, ఒక రాయి అనుకున్నాం అనుకోండి, భగవంతుడు కూడా రాయిలాగానే వ్యవహరిస్తాడు మనతో పాటు. సో మనకి ఇంకేం ఆదాన ప్రదానం చేసుకోడు. సో మనం భగవంతుడిని అలా, ఇది ఒక భగవంతుడు ఇందులో స్వయంగా నివసిస్తున్నాడు అని మనం అర్థం చేసుకొని పూజిస్తుంటే భగవంతుడు అలాగే మనతో వ్యవహరిస్తాడనమాట. సో ఇలా మరి ఎవరైనా అంటే అదేంటి భగవంతుడు ఇలా రాతి ఎలా, ఇప్పుడు రాయి కదా, ఇది మెటీరియల్ కదా, ఇది ఆధ్యాత్మికం ఎలా అని అడిగితే భగవంతుడికి ఏ మెటీరియల్ అయినా సరే, ఈ భౌతిక ప్రపంచం అంతా కూడా మనం చూసిన సృష్టి అనేది భాగవతంలో భగవంతుడి నుంచి ఉత్పన్నమైంది. అంటే భగవంతుడికి ఇది సంభవం. ఆధ్యాత్మిక వస్తువుని భౌతిక వస్తువుగా మార్చగలడు, భౌతిక వస్తువుని ఆధ్యాత్మిక వస్తువుగా మార్చగలడు. ఎందుకంటే ఆయన సృష్టికర్త, అన్నీ సృష్టించింది ఆయనే. సో ఆయనకు అది సంభవం. నీకు సంభవం కాదు, ఒక మనిషికి సంభవం కాదు. ఒక భౌతిక వస్తువుని ఆధ్యాత్మిక వస్తువుగా మనిషి తన శక్తితో ఏమీ చేయలేడు. అందుకని అతను అనుకుంటాడు అది ఎలా సంభవం అని. సో ప్రతి ఒక్కటి మన తెలివితేటలతోని, మనకున్న శక్తి సామర్థ్యంతోనే మనం పోల్చి ఆలోచించి చూసుకుంటే మనం ఎప్పుడూ అర్థం చేసుకోలేము కొన్ని విషయాలు. సో కానీ భగవంతుడికి ఇది సంభవం అన్నమాట. సో అది ఇక్కడ రాశారు ప్రభుపాల్ ద్వారా. సో అలాగే ఇంకొకటి ఇక్కడ చెప్పారు కదా, భగవంతుడి అందరి ఇచ్చలను పూర్తి చేస్తున్నాడు అనంతకాలం నుంచి. సో మరి ఎవరు ఏ ఇచ్చను కోరుకుంటే భగవంతుడు ఆ ఇచ్చకు పూర్తి చేస్తాడు. సో ఒకవేళ అంతేగా అలా కోరుకున్నంత మాత్రం సరిపోదంట. ఒక ఉదాహరణ ఇచ్చారు ఇక్కడ ప్రభుపాల్ ద్వారా. ఒకవేళ ఒక అతను అనుకున్నాడు నేను హైకోర్టు జడ్జి అవ్వాలనేసి, ఆ నేను హైకోర్టు జడ్జి అవ్వాలి అనుకుంటే అనుకున్నంత మాత్రాన మరి జడ్జి అయిపోరు. ఏమంటే భగవంతుడు వాళ్ళని జడ్జిగా చేసేయరు. దానికి తగ్గట్టుగా వాళ్ళకి అర్హత అనేది ఉండాలి. వాళ్ళకి అర్హత లభించిన తర్వాత భగవంతుడి యొక్క అనుగ్రహం అదనమాట. రెండు కావాలన్నమాట. ఎలాగైతే జడ్జి కూడా కావాలనుకుంటే అతనే నేను జడ్జి అయిపోతాను, నాకు అర్హత ఉంది అనుకుంటే సరిపోదు. అక్కడ జడ్జి చేయడానికి కూడా అక్కడ అధికారులు ఉంటారు కదా కోర్టులో. దానిపైన ఎవరినైనా జడ్జిగా నియమించాలంటే ఎవరో అధికారులు ఉంటారు పైన. వాళ్ళ అధికారులు అతన్ని నువ్వు యోగ్యుడు అయ్యా వ్యక్తివి, నీకు యోగ్యత ఉంది అని అతన్ని అధికారంలోకి, అంటే అతనికి ఘోషిస్తారు నువ్వు ఇప్పుడు జడ్జివి అని. సో అలాగే మనకు అర్హత ఉన్నప్పుడు భగవంతుడు అనుగ్రహం ఉంటే అది మనకు పూర్తవుతుంది. మన ఇచ్చలు కూడా ఏదైనా సరే మనం ఏది కోరుకుంటే అది భగవంతుడు మనకి ఇస్తాడనమాట. ఒకవేళ మనం ఇలా కోరుకున్నాం అనుకోండి, ఏమైనా భౌతిక ఇచ్చలు కోరుకుంటే మనం కర్మానుసారంగా మనకు ఆ భౌతిక ఇచ్చలు భగవంతుడు ఆయనే అనుగ్రహించేది. అప్పుడే మనం భౌతిక ఇచ్చలు కూడా తీర్చుకోగలం. అలా కాకుండా మనం ఒకవేళ అర్థం చేసుకున్నాం మన స్వరూపం వచ్చేసి మనం భగవంతుడి యొక్క సేవకులం, అలా భగవంతుడి యొక్క సాంగత్యం. నో ఆడియో ఇప్పటివరకు అయితే ఎవరేం అనలేదండి, అందరికీ వినిపిస్తుంది. మీ సైడ్ నుంచి ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు, చూసుకోండి ఒకసారి. నా సైడ్ నుంచి ఏం ప్రాబ్లం లేదనిపిస్తుంది. సో ఒకవేళ మనము ఇలా భగవంతుడి సాంగత్యాన్ని కోరుకొని భగవంతుడి సేవను చేసుకోవడానికి కోరుకుంటే అప్పుడు మనకు భగవంతుడు అలా భగవద్ధామం యొక్క ప్రాప్తి, అక్కడ భగవంతుడిని మనం డైరెక్ట్గా సేవ చేసుకుని ఇలా సౌకర్యాన్ని మనకి ఇస్తాడు, అందజేస్తాడు భగవంతుడు. అప్పుడు మనము ఆ సౌకర్యాన్ని పొందవచ్చు. సో అది కూడా భగవంతుడే మనకు ప్రదానం చేసేది మన కోరికను బట్టి. అవునా? సో ఇదన్నమాట మనం అర్థం చేసుకోవాల్సింది. సో ఎప్పుడైనా సరే మనం అర్థం చేసుకోవాలి, మనం భగవంతుడి యొక్క సేవకులం అనే విషయాన్ని. మనం భగవంతుడికి సమానంగా అని ఎప్పుడు అనుకోకూడదు. ఒకవేళ మనం భగవంతుడికి సమానమైతే మరి భగవంతుడిని ఎందుకయ్యా ప్రార్థించుకుంటున్నారు, నాకు ముక్తి ప్రసాదించండి అని? నువ్వే భగవంతుడితో సమానమైతే మరి నీకు నువ్వే ముక్తి తెచ్చుకోవచ్చు కదా, భగవంతుడిని ఎందుకు మరి కోరుకుంటావు ముక్తి? సో అలా అనమాట. ఇంకొకటి లాస్ట్ విషయం దీనికి సంబంధించి చెప్పిన విషయం ఏంటంటే చాలా ఇంపార్టెంట్. అది వచ్చేసి ఈ యొక్క శ్లోకంలో ముఖ్యమైన శబ్దం అదే అని చెప్తారు ప్రభుపాల్ గారు లెక్చర్లో కూడా. అపాప విద్దం. అపాప విద్దం అంటే భగవంతుడికి ఏ పాపము తగలదంట. అందుకనే భగవంతుడు ఈ రూల్స్, నియమాలు, ధర్మాలు అవన్నీ మనిషికి అన్నమాట, అది భగవంతుడికి కాదు. ఇంకా ఎందుకంటే మనము బద్ధ జీవులము, బద్ధ శరీరంలో, బద్ధ అవస్థలో ఈ భౌతిక జగత్తులో ఉన్నాం కనుక ఇవన్నీ మనకి చాలా రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయన్నమాట. ఎలాగైతే దానికి ప్రభుపాల్ గారు మంచి ఉదాహరణ ఇస్తారు, నెక్స్ట్లో రాబోతుంది అది వచ్చే శ్లోకంలో, అప్పుడు చూద్దామంట. సో ఇక్కడ మనం భగవంతుడు ఎలా అపాప విద్దం అనే విషయాన్ని అర్థం చేసుకుందాం. సో
అపాప విద్దం అంటే వెరీ యాంటీసెప్టిక్, ప్రొఫైలాక్టిక్, ప్యూర్ అండ్ అన్కంటామినేటబుల్. అంటే ఏది కానీ, ఏ విషయం కానీ, ఏ వస్తువు కానీ, ఏ మనిషి కానీ, ఎవరైనా ఏదైనా సరే భగవంతుడిని ఎప్పుడూ అవి కలుషితం కానీ, భగవంతుడికి పాపం కానీ అవి సమకూర్చలేవు. ఒకవేళ ఒక వ్యక్తి ఎంతో దురాచారుడు, సరైన వ్యక్తి కాదు, చెడ్డవాడు, కానీ ఆయన కూడా ఒకవేళ భగవంతుడి దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, ఏ దురుద్దేశంతో అయినా సరే, భగవంతుడు ఒక సాంగత్యం, ఒక ప్రభావం వలన ఒక మంచి వ్యక్తిగా, మంచి భక్తుడిగా మారగలడు. అది భగవంతుడి యొక్క శక్తి. అపాప విద్దం అంటే అది. అంటే ఎవరైనా భగవంతుడి దగ్గరికి తప్పుడు ఆలోచనతో, దురాలోచనతో కూడా వెన్ ఇట్ విల్ ఎండ్. ఇదండి మనము ఇది 8వ మంత్రం నడుస్తుంది. మొత్తం 17 మంత్రాలు ఉన్నాయి. సో ఈరోజు మనం 8, ఇంకొక మంత్రం 9వ మంత్రం చూద్దామంట. దీని తర్వాత ఇంకొక మంత్రం ఉంది. సో మేబీ ఇంకో 15 మినిట్స్ పట్టొచ్చు క్లాస్. సో అపాప విద్దం అంటే ఏ పాపము తాకలేదు భగవంతుడిని. సో ఇలా ఎవరైనా ఎంత పాపాత్ములైనా భగవంతుడి దగ్గరికి వెళ్తే వారు భగవంతుడి యొక్క భక్తులుగా మారిపోవచ్చు, శుద్ధ భక్తులుగా మారిపోవచ్చు. ఆ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి వాళ్ళకి. అవునా? కొంతమంది అంటారు, మీరు హరినామం చెప్పించాలంటే, నేను ఎంత పాపాత్ముడు అంటే, నేను ఎన్ని పాపాలు చేశాడంటే నేను అసలు హరినామం కూడా చెప్పించే యోగ్యత నాకు లేదు అని. లేకపోతే హరినామం చెప్పిస్తే అది మంత్రమే, హరినామమే అపవిత్రం అయిపోతుంది. అలా కూడా కొంతమంది అనుకుంటారు. ఇదంటే వాళ్ళ భ్రమ అన్నమాట. అంటే మీరు అంటే హరినామం కన్నా మీ ఆ పాపాలే పవర్ఫులా? అంటే మరి ఇంకా మీకు మరి ఇంకా హోప్ ఏంటి మీకు? ఇంకా మీకు ఏం దారి మరి? ఎలా మీకు ముక్తి దారి, ఈ పాపాల నుంచి ఎలా మీరు విరుగుడు మరి? సో అందుకనే భగవంతుడి నామం, భగవద్గీత ఇవన్నీ వీటిని ఎవరు కలుషితం చేయలేరు అన్నమాట. వీటి సాంగత్యం ఎవరికైనా లభిస్తే అవి శుద్ధమైపోతాయి. అది భగవంతుడి యొక్క శక్తి, ప్రభావం. సో అందుకనే దీనికోసం మళ్ళీ ఒక ఉదాహరణ కూడా ఇస్తారు భగవంతుడికి అర్థం చేసుకోవడానికి మనకి. అపిచేత్సో దురాచారో భజతే మాం అనన్యభాగ్. అందుకనే మనము భగవద్గీతలో కూడా ఈ శ్లోకం వస్తుంది, చాలా మంచి శ్లోకం. దీనికి సందర్భంలో మాతాజీ చెప్పారు కదా. సో కరెక్టేనండి. సో అందుకనే మనము ఒకవేళ దురాచార భక్తుడైనా సరే మనము అతన్ని కూడా ఎందుకు సన్మానించాలి అంటే, అతను ఏదో తప్పు చేశాడు ఇప్పుడు ముందు యొక్క కర్మలు బట్టి, ఏవో కండిషన్స్ బట్టి. కానీ అతను భక్తి చేస్తున్నాడంటే కొన్ని రోజుల తర్వాత అతను శుద్ధ భక్తుడిగా మారబోతున్నాడు. సో అందుకని మనము అతనికి సమ్మానపూర్వకంగానే ఆయనతో వ్యవహరించాలి. అంటే అంత శక్తి ఉంది భక్తికి, భగవంతుడికి. ఎంత పాపాత్ముడైనా, ఎంత దురాచారుడైనా సదాచారులాగా, సాధువులాగా మార్చి పవర్ ఉందన్నమాట భక్తికి, భగవంతుడికి. అది గొప్పతనం భగవంతుడిది, భక్తిది. ఎవ్రీ సెయింట్ హ్యాస్ ఏ పాస్ట్, ఎవ్రీ సిన్నర్ హ్యాస్ ఏ ఫ్యూచర్. అంటే ప్రతి సాధువు కూడా ఏదో గతం ఉంది. ఆయన గతంలో ఎన్ని పాపాలు చేశాడో ఎవరు తెలియదు. అలాగే ఈరోజు చేసే పాపాత్ముడు ఒకవేళ భక్తి మార్గంకి వస్తే మనం అతన్ని సన్మానించాలి. ఎందుకంటే భవిష్యత్తులో ఆయన శుద్ధ భక్తుడిగా మారబోతున్నాడు కనుక, ఒకవేళ భక్తి మార్గంలో ఉంటే తప్పకుండా. సో అందుకనే ఇక్కడ మనకు చాలా ఉదాహరణలు ఉన్నాయన్నమాట. ప్రభుపాల్ వారు లెక్చర్లో చెప్తారు. ఇక్కడ ఇంకో ఉదాహరణ ఈ తాత్పర్యంలో ఏముందంటే, సూర్యుడు ఉదాహరణ ఇచ్చారు. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడండి. సూర్యుడు ఎక్కడైనా సూర్యుడు యొక్క కిరణాలు పడతాయి కదండి. సూర్యుడు ఎక్కడికి వెళ్ళినా కానీ, సూర్యుడికి కిరణాలు ఎక్కడ పడ్డా కానీ, అది ఎంత కలుషితమైన ప్లేస్ అయినా సరే, అక్కడ మలమూత్ర విసర్జన అంతా జరిగినా సరే, ఎంత ఎంతో కంటామినేట్ ప్లేస్ అయినా సరే, అవన్నీ కూడా శుద్ధమైపోతాయి. ఎంత అన్క్లీన్ ప్లేస్ అయినా క్లీన్ అయిపోతుంది. అంత పరిశుభ్రంగా మారిపోతుంది. అలా సూర్యుడి కిరణాలు ఎక్కడో అపరిశుభ్రంగా, అంటే డర్టీ ప్లేస్, అలా కలుషితమైన ప్రదేశంలో పడినంత మాత్రాన సూర్యుడు కలుషితం అయిపోడు. సూర్యుడు ఆ పాపం తగలదు. అవునా? ఇప్పుడు ప్రభుపాల్ వారు ఏమంటున్నారంటే,
ఇప్పుడు ఏమంటున్నారంటే ప్రభుపాద అంటే ఇక్కడ ఉదాహరణ ఏంటంటే దీని ద్వారా ఇప్పుడు సూర్యుడు ఒక ఇది భౌతిక ప్రపంచంలో మన యొక్క భౌతిక ఉదాహరణ తీసుకొని అర్థం చేసుకోగలము. ఇలా ఏ భౌతిక ఇలాంటి వస్తువు ఏదైనా సరే ఎంతో అశుభ్రం అంటే ఏమంటాం దానికి అన్క్లీన్, తెలుగులో ఏమంటాం, సో పరిశుభ్రంగా లేదు, అన్క్లీన్ ఉన్నా కానీ ఆ ప్లేస్ కానీ అపవిత్రమైన స్థలం కానీ అన్క్లీన్ ప్లేస్ అయినా సరే కానీ అది కూడా సూర్యుడిని ఏం చేయలేదు, కానీ సూర్యుడి కిరణాలు కూడా అక్కడ క్లీన్ అయిపోతుంది అంతా. అంటే సూర్యుడికి అలాంటి పవర్ ఉంటే భౌతిక ప్రపంచంలో మనం చూడగలుగుతాము, మరి భగవంతుడికి ఆ పవర్ లేదా? సో మనం ఈ లాజిక్ అర్థం చేసుకోవాలన్నమాట. ఆ విషయాలు ఇక్కడ చెప్తున్నారు. సో అలాగే కంసుడు తెలుసు కదా, ఆయన ఎంతో భగవంతుడి పట్ల ఈర్ష్యతో భయంతో ఎంతో వ్యతిరేక భావనతో అతన్ని కృష్ణుడినే చంపాలి అనే భావనతో ఎల్లప్పుడూ కృష్ణుడిని స్మరించుకుంటూ శుద్ధమైపోయాడంట. అందుకే కృష్ణుడి ద్వారా చనిపోయినప్పుడు కంసుడికి కూడా మోక్షం లభించింది. మరి అలాంటి కంసుడికి కూడా మోక్ష ప్రాప్తి కలిగింది అంటే కృష్ణుడి ద్వారా చనిపోయాడు. కృష్ణుడిని ఆలోచించుకుంటే ఎప్పుడు కృష్ణుడిని స్మరించుకొని శుద్ధమైపోయాడు కొద్దిగా. అవునా? సో గోపీలు కూడా వారు కూడా గోపీస్ బృందావనంలో గోపికలు కూడా వాళ్ళు కొంతమంది చాలామంది గోపికలు భగవంతుడు కృష్ణుడిపై ఆకర్షితులైపోయి వెళ్ళారు. ఆయన్ను ప్రేమికుడిగా పొందాలనుకున్నారు. అలాంటి భావనతో వెళ్ళినా కానీ భగవంతుడి యొక్క సాంగత్యం ద్వారా వారందరూ కూడా శుద్ధ భక్తులుగా మారిపోయారు. సో ఇది ప్రభుపాద వారు చెప్తున్నారు లెక్చర్లో. పరీక్షిత్ మహారాజ్ కూడా ఈ ప్రశ్న అడిగాడంట. మరి భగవంతుడు వచ్చాడు కదా, భగవంతుడు ఎన్నో లీలలు చేశాడు, అవునా? భగవంతుడు ఎన్నో లీలలు చేశాడు, ఎంతోమంది రాక్షసుల్ని సంహరించారు, ఇక్కడ కూడా చెప్తున్నారు అది. సో మరి భగవంతుడు అన్ని లీలలు చేసి అన్ని రాక్షసుల్ని సంహరించిన తర్వాత కూడా నెక్స్ట్ తర్వాత ఈ రాసలీలలు ఎందుకు చేశారు? మరి అది సమాజం ప్రకారం అది ఇమ్మారల్ యాక్టివిటీ. అలా అంటే అది భగవంతుడికి ఈ యొక్క భౌతిక నియమాలు ఆయన్ని బందీ చేయలేవు. భగవంతుడు భోక్త, అవునా? భగవంతుడు అసలైన భోక్త. సో ఈ యొక్క ప్రతి ఒక్క జీవి భగవంతుడికి ఆనందాన్ని ప్రసాదించడం కోసమే, అవునా? సో అలా ఇక్కడ మనం ఒక స్థాయిలో చూడాలంటే ఇక్కడ గోపికలు వెళ్ళినా కానీ భగవంతుడితో సాంగత్యం ద్వారా వాళ్ళు శుద్ధమైపోయారు, కానీ భగవంతుడు ఏం అశుద్ధము, ఆయనకేం పాపం తగలడం అలాంటివి ఏం కావలవు. ఎలాగైతే సూర్యుడు ఉదాహరణ తీసుకున్నాము అలా అనమాట. సో అందుకనే భగవంతుడు ఏ కార్యం చేసినా అందులో పాపం పుణ్యం అనేది ఉండదు, అంతా పాప పుణ్యాలకే అతీతం. భగవంతుడు చేసే ప్రతి కార్యము ఆధ్యాత్మిక కార్యం, దాని ద్వారా ప్రతి ఒక్కరికి మేలే జరుగుతుంది. ఎవ్వరికీ మరి ఏమంటాం నష్టమేం జరగదు, అందరికీ మేలే జరుగుతుంది. ఎవరైనా సరే, ఆ కంసుడైనా సరే, గోపికలైనా సరే, ఇంకా ఎవరైనా సరే. సో అదనమాట భగవంతుడి యొక్క విశేషత. సో మనము మనతో పోల్చుకొని భగవంతుడిని మనం చూడకూడదు. అలా ఈ పాప పుణ్యం అనేది మనం చేసే కార్యాలకి, మనకి భగవంతుడి కర్మ పాప పుణ్యాలు ఇవంటివి ఏం లేవు, ఆయన వీటికి అతీతం భగవంతుడు. అందుకే ఆయన అపాప విద్దం అంటారన్నమాట. అదే ఇక్కడ రాశారు. సో అలా అందుకే భగవంతుడు ఎన్నో లీలలు చేస్తాడు. ఆయన చేసే లీలలు తప్ప సరే, ఇది తప్పు, ఇది పాపం, ఇది పుణ్యం, ఇది కరెక్టు, ఇది రాంగు అని చెప్పే ప్రసక్తే మనకి లేదు. అలాంటి ఆలోచించే ప్రసక్తి సంభవమే లేదు. ఎందుకంటే ఆయన చేసే ఏ కార్యమైనా సరే అది ఆధ్యాత్మిక కార్యం. అతనికి భగవంతుడికి యొక్క భౌతిక నియమాలతో సంబంధం లేదు. ఆయన బందీ కాదు, దానికి మనం బందీ. అలాంటి పనులు మనం చేస్తే ఎందుకంటే మనము అపాపవిద్ధం కాదు కదా, భగవంతుడు అపాపవిద్ధం. అలా అనమాట. ఏ పాపం ఆయన తాగలేదు. అందుకనే ఇంకా ప్రతి ఒక్కరూ ఎవరైనా భగవంతుడితో భక్తి ఏ కారణంగా చేసుకున్నా కానీ అకామ సర్వకామోవ మోక్షకామ ఉదారది తీవ్రేణ భక్తియోన జజేత పురుషం పరం. అందుకే భాగవతంలో చెప్పారు,
ఎలాంటి వాసన కామవాసన ఉన్నా లేకున్నా అందరూ భగవంతుడే పూజించండి. గోపికల్లాగా వాళ్ళకి ఓ కామవాసనతో భగవంతుడి దగ్గరికి వెళ్ళినా కానీ వాళ్ళు శుద్ధమైపోయారు, శుద్ధ భక్తులుగా మారిపోయారు. అలా అనమాట. లాస్ట్ ఈరోజుది 9వ శ్లోకం చూద్దామంట. అది 9వ మంత్రం. అందం తమః ప్రవిశంతి ఏ విద్యాముపాసతే తతో భూయ ఇవ తే తమో యా ఉ విద్యాయాం రతాః. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎవరైతే ఈ అవిద్యని ఉపాసన చేస్తారో, ఇగ్నోరెన్స్ అంటే తమో గుణంలో జీవిస్తూ దాని ప్రకారమే జీవించాలనుకుంటూ ఉంటే, అలాంటి వారు ఇంకా అంధకారంలో జీవించి ఆ తమో గుణంలో జీవించిన వారు ఇంకా నరకానికి వెళ్తారు. ఇంకా వారికన్నా దారుణమైన వారు ఎవరంటే, సరైన విద్య కాదు, సరైన విద్యను కాని విద్యను విద్యగా స్వీకరించి ఆ మార్గంలో ఇంకా ప్రగతి సాధించాలని కోరుకునేవారంట. అంటే ఇక్కడ 2 రకాలు చెప్పారన్నమాట. మెయిన్గా ఏంటంటే, అవిద్య అనేది ఎలాగో ప్రమాదకరం, అంధకారంలో ఉన్నవారు అజ్ఞానులు ఎలాగైనా తమో గుణంలో ఉన్నారు, వాళ్ళ గతి అదో గచ్చంతి తామసః. అవునా, వాళ్ళ గతి చాలా మంచి గతి దొరకదు వాళ్ళకి. కానీ వారికన్నా భయంకరమైన గతి, ఇంకా వారికన్నా భయంకరమైన మనుషులు, వారికన్నా ప్రమాదకరమైన వాళ్ళు ఎవరంటే, తప్పుడు జ్ఞానాన్ని సరనుకొని దాన్ని ప్రకారమే జీవితంలో ప్రగతి సాధించాలనుకునేవారు. దానికి అన్నిటికన్నా ఉత్తమమైన ఉదాహరణ ఇక్కడ ప్రభుపాదులు రాస్తున్నారు. ఈ యొక్క శ్లోకంలో ఇచ్చిన విషయం ఎప్పటికో కన్నా ఇప్పుడు ఉన్న సమయంలో చాలా బాగా సూట్ అవుతుంది ఇప్పుడున్న పరిస్థితులకి. ఎందుకంటే ఇక్కడ ప్రజలు ఇప్పుడు ప్రస్తుతం మోడర్న్ హ్యూమన్ సివిలైజేషన్, ప్రస్తుతం ఉన్న సమాజం, సంస్కృతి, సభ్యత ఏంటంటే, వాళ్ళ ప్రకారం ఏంటంటే భౌతిక శరీరమే వాళ్ళు, ఇదే స్వయంగా ఆత్మజ్ఞానం లేకుండా ఓన్లీ భౌతిక జ్ఞానమే అసలైన జ్ఞానం అనుకొని దాంట్లో ప్రగతి సాధిస్తేనే అసలైన ప్రగతి అని, ఈ ఇంద్రియాల్ని భోగించడమే జీవిత లక్ష్యమని, ఆ విధంగా ఆ వైపు ఆ దిశగా ప్రగతి సాధించుకుంటూ మేము ఎంతో ప్రగతి సాధించామని ఊహించుకుంటూ జీవిస్తూ అదే జీవిత లక్ష్యంగా జీవిస్తున్నారే, వీరు ఇంకా ప్రమాదకరమైన మనుషులు. ఎందుకంటే వీరు అజ్ఞానంలో ఉన్న వాళ్ళని కూడా తప్పుదారి పట్టిస్తున్నారు. వీళ్ళు ఎలాగో తప్పుదారి పట్టారు, ఇంకా అజ్ఞానంలో ఉన్న వారిని కూడా తప్పుదారి పట్టిస్తున్నారు. వారికి ఎలాగో తెలియదు జ్ఞానం అజ్ఞానం అంటే ఏంటో. సో అందుకనే ఇక్కడ భౌతిక ప్రపంచంలో ఉన్నవారు, అందుకే మీరు ప్రభుపాదులు ఉదాహరణ చెప్తున్నారు, సింపుల్గా చెప్పేస్తున్నారంటే, మీరు అంటున్నారు కదా మీరు ఎంతో ప్రగతి సాధించారు, మరి ఎందుకు ఈరోజు మరి ఇంకా చాలామంది సంతోషంగా లేరు జీవితంలో? ఇక్కడ భౌతిక ప్రపంచంలో ఎంతోమంది ఎన్నో రకాల ఆవేదనకు, స్ట్రెస్కి, మానసిక రోగాలకి గురవుతున్నారు. ఎందుకు? మీరు అంత ప్రగతి సాధిస్తే మరి ఎందుకు ఆనందంగా ఉండట్లేదు ఎవరు? ఇంకా అన్ని రకాల సమస్యలు ఎందుకు ఉన్నాయి సమాజంలో? అంటే మీరు చేసే ఆ ప్రగతి, ఆ ఉన్నతి, ఆధునిక ఉన్నతి, ఆధునిక ప్రగతిలో ఏదో లోపం ఉంది, ఆ విద్యలో ఏదో లోపం ఉంది. ఆ లోపం ఏంటంటే అందులో ఆత్మతత్వ జ్ఞానం అనేది లేదు, ఆధ్యాత్మిక జ్ఞానం లేదు, భక్తి లేదు, భగవంతుడు లేరు. ఇప్పుడు మనకు స్కూల్లో కాలేజీలో చదివిస్తారు కదా, ప్రభుపాదులు వారు రాశారు, అక్కడ ఇక్కడ నేర్పిస్తున్నారు. ప్రభుపాదులు వాళ్ళు ఇదే లెక్చర్లో, అంటే ఈ శ్లోకం పైన లెక్చర్ ఇస్తారు ప్రభుపాదు, ఆ లెక్చర్లో చెప్తారు. నేను కొన్ని రోజుల ముందు MIT, మ్యాసచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, పెద్ద కాలేజీ అమెరికాలో, అక్కడ వెళ్ళాను. అక్కడ అడిగాను వెళ్ళి, మీకు ఎక్కడయ్యా మీ ఏదో పెద్ద చాలా డిపార్ట్మెంట్లు ఉన్నాయి కదా, ఒక డిపార్ట్మెంట్ చెప్పండి, ఏ డిపార్ట్మెంట్లో ఈ యొక్క ఆత్మజ్ఞానం గురించి చెప్తున్నారు? ప్రతి ఎక్కువ దగ్గర మోటార్ కార్ ఎలా తయారు చేస్తారు, ఆ మెషిన్ ఎలా తయారు చేస్తారు, ఈ శరీరం ఎలా తయారైంది, వీటి గురించే ఎన్నో డిపార్ట్మెంట్లు ఉన్నాయే, మరి ఈ శరీరాన్ని నడిపించే ఆత్మ గురించి, ఈ శరీరాన్ని నడిపించే ఆత్మ గురించి ఎక్కడ మరి మీరు ఏ డిపార్ట్మెంట్లో నేర్పిస్తున్నారంటే వాళ్ళు సమాధానం ఇవ్వలేకపోయారు అని ప్రభుపాదులు గారు లెక్చర్లో చెప్తున్నారు. సరైన సమాధానం ఇవ్వలేకపోయారు. సో మరి అది పరిస్థితి. అంటే పెద్ద పెద్ద కాలేజీలు కానీ యూనివర్సిటీలో కానీ చెప్పే విద్యలో లోపం ఉంది. ఏంటంటే ఆ విద్యలో మిస్ అయ్యే పాయింట్ ఏంటంటే భగవంతుడు లేడు, భగవంతుడి యొక్క జ్ఞానం లేదు, ఆధ్యాత్మిక జ్ఞానం లేదు, ఆత్మ జ్ఞానం లేదు. సో అసలైన నాలెడ్జే లేదు. సో అందుకనే ఈ యొక్క ఈ విద్యనే, ఈ జడ విద్యనే వాళ్ళు అసలైన విద్యగా స్వీకరించి అందులో ప్రగతి సాధించడమే అసలైన ప్రగతి అనుకుంటున్నారే, ఇది అసలైన భ్రమ, అసలైన తప్పు, పెద్ద తప్పు జరిగిపోతుంది. అది ఇక్కడ ప్రభుపాదులు వారు చెప్తున్నారు అనమాట. అందుకనే ప్రభుపాదులు వారు అన్నారు, ఇక్కడ రకరకాల మనుషులు ఉంటారు, కర్మీలు, జ్ఞానిలు, యోగిలు. ఈ మ్యాక్సిమం
ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రజల్లో మ్యాక్సిమం చాలా మట్టి 99.90% మంది కర్మిలేనంట. ఎలాగైనా సరే వీళ్ళు ప్రగతి పేరుతో, ఆధునిక జగత్తులో భౌతిక ప్రగతి పేరుతో వాళ్ళు ఎన్నో రకరకాల కార్యాలు చేస్తున్నారు. అది ఏదో ఆధునిక ప్రగతి, బేసికలీ అదంతా కర్మి. అవన్నీ వాళ్ళ ఇంద్రియాలను, మనస్సుని సంతృప్తిపరచుకోవడం కోసం చేస్తున్నారు బేసికల్లీ. సో అందుకనే ఇక్కడ చెప్తున్నారనమాట. సో అలా ఒకవేళ ఈ యొక్క విద్య అనే విషయాన్ని, నేను ఒక పెద్ద డిగ్రీ ఉందని గొప్ప అహంకారం ఇంకా. సో ఇలాంటి జ్ఞానం పనికిరాని జ్ఞానంతో, అందుకనే ఇక్కడ ఏం చెప్తున్నారంటే మామూలుగా ఒక విషపూరితమైన సర్పం అనేది చాలా భయంకరం. కానీ ఆ విషపూరితమైన సర్పం పైన ఇంకొక వజ్రం ఉంటే అది ఇంకా భయంకరం అనమాట. అదేం పెద్ద గొప్ప కాదు, మంచి కాదనమాట. అలా చెప్తున్నారు. వాల్యుబుల్ జ్యువెల్ ఆన్ ద హెడ్ ఆఫ్ కోబ్రా ఈజ్ యాజ్ డేంజరస్ యాజ్ ఏ కోబ్రా. అవునా? సో అలాంటి డెకరేషన్ పనికిరాని డెకరేషన్ అనమాట. సో అదే చెప్తున్నారు అనమాట ఇక్కడ. ఈ యొక్క అడ్వాన్స్మెంటు, భౌతిక ఉన్నతి అనేది ఏదైతే జరుగుతుందో రకరకాల ఎడ్యుకేషనల్ యాక్టివిటీస్ ద్వారా, డెకరేషన్ ఫర్ ఎ డెడ్ బాడీ. ఎందుకంటే వాళ్ళు చేసేదంతా ఈ మృత శరీరం. ఈ శరీరము అసలు ఇదేం లేదు. శరీరం అనేది డెడ్, అవునా కదా? బాడీ ఎప్పుడు డెడ్డే. ఆత్మ అనేది ఆత్మ ఉన్నది కనుక ప్రభుపాల్ వారు అంటారు, చాలా సింపుల్ ఉదాహరణ ఇస్తారు. అవునా? ఈ షర్ట్ ఉంది, ఈ షర్టు లేకపోతే ఈ షర్ట్ ఉంది, షర్టు ఆటోమేటిక్గా తనంత కదులుతుంది. ఇప్పుడు మనం ఇలా అంటే షర్ట్ పైకి లేస్తుంది, షర్టు కూడా కదులుతుంది. కిందికి పడితే షర్టు కూడా కిందికి వెళ్తుంది. కానీ ఇది ఎందుకు జరుగుతుందంటే ఈ శరీరం ఉంది కనుక, ఈ శరీరం ద్వారా ఈ షర్ట్ శరీరం పైన ఉంది కనుక పైకి కిందికి వెళ్ళగలుగుతుంది. సో ఇవి షర్ట్ గురించే చదువుకుంటున్నారు ఎప్పుడు. ఈ లోపల అసలు శరీరం నుంచి మర్చిపోయి షర్ట్ గురించే మొత్తం జీవితాంతం చదువుకుంటే ఏం లాభం? అలాగే ఈ శరీరం కూడా డెడ్ బాడీయే. శరీరాన్ని నడిపించే ఆత్మ గురించి తెలుసుకోవాలి, కానీ ఓన్లీ శరీరం గురించే చదువుకుంటే సరిపోదు కదా. అందుకే ప్రభుపాల్ వారు ఆ లెక్చర్లో అంటారు, మిమ్మల్ని మేము మోటార్ కారు కనిపెట్టద్దు అని చెప్పట్లేదు, మీరు ఆ జడ విద్య నేర్చుకోకండి అని చెప్పట్లేదు. మరి దీంతో పాటు అసలైన విద్యను నేర్చుకోవాలి కదా, ఆత్మతత్వాన్ని, భగవంతుని అర్థం చేసుకోండి అనే విషయాన్ని చెప్తున్నాం మేము. దాంతోపాటు ఇవన్నీ మీరు ఏవైతే తయారు చేస్తారో అవన్నీ భగవంతుడి సేవలో వినియోగించండి. ఎందుకంటే ఇవన్నిటికీ భోక్త భగవంతుడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ జ్ఞానం, అసలైన జ్ఞానం మిస్ అయిపోతుంది. ఆ జ్ఞానం ఇక్కడ లేదు ఈ ప్రజల్లో అని ప్రభుపాల్ వారు చెప్తున్నారు అన్నమాట. సో అందుకనే ఇవన్నీ ఏంటంటే, ఇప్పుడు మీరు ఎంత జ్ఞానంలో ప్రగతి సాధించినా, ఆధునిక ప్రగతి సాధించినా, మనం చెప్పుకున్నాం కదా, అసలైన దుఃఖాలు జన్మ మృత్యు జరా వ్యాధి, వీటికి మాత్రం పరిష్కార మార్గం ఎవరూ కనిపెట్టలేరు, ఎప్పటికీ కనిపెట్టలేరు ఎంత ప్రగతి సాధించినా. ఎందుకంటే అది సత్యం అనమాట. ఈ భౌతిక ప్రపంచం యొక్క నిజం సత్యాలు. ఆ సత్యాల్ని వీళ్ళు ఎన్నో రకాల ఆవిష్కారాలతో కప్పిపుచ్చేస్తున్నారు. కానీ ఆ సత్యం అనేది అలా కప్పిపుచ్చినంత మాత్రాన అది దానివల్ల లాభం ఏంటి? అవునా? సో అందుకనే ఇలాంటి తప్పు విద్యను ప్రచారం చేస్తూ అదే అసలు విద్యగా, మొత్తం ఈ జడ విద్యని అసలైన విద్యగా, అంతిమ జ్ఞానంగా స్వీకరించి దాన్ని ప్రచారం చేస్తున్నారే, వీరిని తప్పు మిస్టేకెన్ ఎడ్యుకేటర్స్ అని రాశారు ప్రభుపాల్ వారు ఇక్కడ. మన వేదిక లాంగ్వేజ్లో వాళ్ళని వేదవాద రత, మాయాయ అపహృత జ్ఞాన, ఆశురం భావం నరాధమ, భగవద్గీతలో ఇచ్చారు ఇవన్నీ. సో ఈ పేర్లు చెప్తాం అన్నమాట. వేదవాద రత అంటే ఇలా మామూలుగా ఏంటంటే వేదాలు చాలా చదువుతారు, కానీ ఆయన భగవంతుని అర్థం చేసుకోలేదు. అంటే వాళ్ళు చదివిన వేదాలకి ఏం లాభం లేదు. అలా ఎంతో జ్ఞానం ఉండి భగవంతుడు తెలియని వాళ్ళు వేస్ట్ ఆ జ్ఞానం అంతా. ఈ వేదవాద రథాలు చాలామంది వేదాలు చదువుతారన్నమాట. వాళ్ళు ఏమంటారు, ఈ పురాణాలు, భాగవతం కూడా ఇవన్నీ మేము నమ్మం, ఇవన్నీ మాకు అవసరం లేదు, మేము ఓన్లీ వేదాలు చదువుతాం. ఎందుకంటే వేదాల్లో పుష్పితం వాచం, అందులో వేదాల్లో ఎన్నో రకాలు యజ్ఞాలు, రకరకాల హోమాల గురించి చెప్పారనమాట. మనం చూసాం కదా, ఇప్పుడు రామాయణంలో కూడా చదువుకుంటున్నప్పుడు అశ్వమేధ యజ్ఞం గురించి అవన్నీ వేద శాస్త్రాల్లోంచి, అంటే శృతి మంత్రాల్లోంచి, అంటే వేదాల్లోంచి, అరణ్యక, బ్రాహ్మణ, వేరే రకరకాల శాస్త్రాల్లోంచి అవన్నీ ఎలా చేయాలో, దేవత పూజలు, కర్మకాండాలు, ఇంకా యజ్ఞాలు అవన్నీ ఇచ్చారు. సో అలా ఎన్నో యజ్ఞాలు ఉన్నాయన్నమాట. అవన్నీ చేస్తే నీకు నువ్వు స్వర్గాన్ని ప్రాప్తించుకోవచ్చు, స్వర్గానికి వెళ్ళొచ్చు. సో వారికి అదే ఇంట్రెస్ట్ అనమాట. అందుకే ప్రభుపాలు అంటారు, అలాంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, అందుకని వాళ్ళు ఈ భాగవతాన్ని చదవద్దు అనుకుంటారు. అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు? భాగవతం అంటే మరి భక్తి చేసుకోమని చెప్తారు, భగవద్ధామం గురించి చెప్తారు. మనకు అది వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. అది వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటంటే స్వర్గానికి వెళ్ళి ఇంకా భోగించాలి.
సో అలాంటి వారు, అందుకే వేదవాదరత, వీళ్ళు కూడా వేదాలు చదివినా లాభం లేదు, ఎందుకంటే వీళ్ళు భగవంతుడు కృష్ణుని అర్థం చేసుకోలేకపోతున్నారు. సో ఇలాంటి వాళ్ళు అజ్ఞానుల్ని కూడా తప్పుదారి పట్టిస్తున్నారు. చాలామంది ఇలాంటి తప్పుడు కూతలు కూస్తూ ఉంటారన్నమాట బయట. ఏమని, ఈ పురాణాలు, ఈ భగవద్గీత కూడా, ఈ భాగవతం కూడా, రామాయణం కూడా, మహాభారతం కూడా ఇవన్నీ అసలైన వేదాలు కాదు, అసలు వేదాలు చదవాలి, వేదాలు. సో ఈ వేదాల్లో ఉన్న సారాన్ని ఒక సామాన్య ప్రజలకు అర్థమయ్యే విధంగా ఉండడానికి భాగవతం, పురాణాలు, రామాయణం, మహాభారతం ఇవన్నీ ఉండేది. వేదాల్లో ఉండే సత్యాలు, వాటిని సరళ భాషలో సామాన్యులకు అర్థం చేసుకోవడానికి. అవునా? వేరే ఏం లేదు. వేదాల్లో ఒక విషయం, భాగవతంలో ఒక విషయం ఏం లేదు, రెండిట్లో ఒకే విషయం ఉంది. కాకపోతే వేదాల్లో ఉన్న విషయాన్ని మీరు తర్క వితర్కంతో, మీ యొక్క తెలివితేటలతో దాన్ని మీ యొక్క అనుకూలంగా మీరు దాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ అది భాగవతంలో సంభవం కాదు, ఎందుకంటే భాగవతంలో డైరెక్ట్గా చెప్పేస్తారు కదా, భక్తి అన్నిటికన్నా శ్రేష్టమైంది, భగవద్ధామం చేరుకోవడం మన లక్ష్యం అనే విషయాలు. సో అందుకనే ఇప్పుడు మనం ఉపనిషత్తులు ఇప్పుడు చదువుకుంటున్నాం, ఇది ఉపనిషత్తు. అవునా, ఇక్కడ అన్ని ఇండైరెక్ట్గా మీరు చూడండి, ఎక్కడైనా మనకు డైరెక్ట్గా చెప్పారు క్లియర్గా, ఇవన్నీ కొంచెం ఇండైరెక్ట్గా ఉంటాయన్నమాట. అందుకే వీటిని ఎలాగైనా వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు అర్థాలు తీసుకోవచ్చు అనమాట. అది సమస్య ఇక్కడ వచ్చిందని. అందుకే వీళ్ళు, మనం అన్నాం అనుకోండి, సాంప్రదాయము, మీరు సాంప్రదాయంలో నేర్చుకోవాలి, ఆచార్యుల దగ్గర, ప్రామాణికమైన గురువు దగ్గర, ఇవన్నీ పట్టించుకోరు వాళ్ళు. మాకు వేదాలు చదువుకుంటాం, మేము అర్థం చేసుకుంటాం. ఎందుకంటే వాళ్ళకు తోచినట్టుగా, వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు అర్థాలు తీసుకోవచ్చు అందులో. అది భాగవతంలో సంభవం కాదు. అందుకని శంకరాచార్యులు కూడా ప్రభుపాదాలు చెప్తారు కదా, భాగవతం పైన ఆయన భాష్యాన్ని రచించలేదు, ఎందుకంటే ఆయనకు తెలుసు దీని మీద భాష్యాన్ని రచించలేము మనము, ఎందుకంటే ఇందులో భక్తి గురించి, భగవంతుడి గురించి చాలా స్పష్టంగా చెప్పేశారు. మనం ఇక్కడ మాయావాద ప్రచారం చేయలేము. అదే మనం వేదాలు తీసుకుంటే భగవద్గీత వరకు చేసుకోవచ్చు, అందులో మనకి ఇష్టం వచ్చినట్టుగా ట్విస్టులు చేసుకొని మనం ఇష్టం వచ్చినట్టుగా దాన్ని ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు, కానీ భాగవతం చేయలేరు. సో ఇలాంటి, ఇది కూడా ఒక రకమైన అవిద్య, దీన్ని విద్యగా స్వీకరించుకొని తప్పుగా ప్రచారం చేస్తున్నారు వీళ్ళు. అదే రాశారు ఇక్కడ. ఇంకా కొంతమంది ఉంటారు మాయాపహరత జ్ఞాన, వాళ్ళు ఏమనుకుంటారు, నేనే గాడు, నేనే భగవంతుడు అనుకుంటారు. మీరు భగవంతుడే, నేను భగవంతుడే, అందరం భగవంతుడే, మనకు ఓన్లీ అర్థం చేసుకోవాలి అంతే. ఇలాంటి సిద్ధాంతాలు, అపసిద్ధాంతాలతో వాళ్ళు ప్రచారం చేస్తూ ఉంటారు. ఇలా ఎవరైనా అన్నారనుకోండి, నేనే భగవంతుడిని, మీరు కూడా భగవంతుడే, ఓన్లీ అర్థం చేసుకోవడం ఆలస్యం. సో అలాంటి వారికి ప్రభు వాళ్ళు అంటారు, మరి నువ్వు అంత భగవంతుడు అయితే మరి నువ్వు మరి మోహమాయతో ఎందుకు బందీ అయిపోయావు, దాని ఆధీనంలో ఎందుకున్నావు, మాయ యొక్క ఆధీనంలో. భగవంతుడి కన్నా భగవంతుడు మాయ ఆధీనంలో ఉంటే మరి మాయ అనేది భగవంతుడి కన్నా గొప్ప అయిపోతుంది కదా. నువ్వు భగవంతుడా, మరి మాయ గొప్ప, భగవంతుడు గొప్ప మరి. సో లేకపోతే నువ్వు భగవంతుడైతే మరి ఎలా మాయ చేత ప్రభావితం అయ్యావు. సో ఇలాంటి ప్రశ్నలకి వాళ్ళకి ఎప్పుడు వాళ్ళ దగ్గర సరైన జవాబులు ఉండవు అన్నమాట. ఎందుకంటే మామూలు ప్రజలకి, సాధారణ ప్రజలకి ఏ జ్ఞానం లేదు కనుక వాళ్ళు మూర్ఖులుగా మార్చవచ్చు. అందుకే ఎవరైనా భగవద్గీతను, భాగవతాన్ని చదువుకున్నారనుకోండి, మన ప్రభుపాదుల పుస్తకాలని, వాళ్ళని ఇంకా సాధారణమైన ఎంత పెద్ద ఇలాంటి వేదవాద రతాస్, ఇలాంటి మాయవాదులు, అద్వైతవాదులు, వాళ్ళని ఎప్పుడు ఎవరైతే భాగవతాన్ని చదివేశారో వారిని ఎప్పుడు మూర్ఖులుగా వాళ్ళ యొక్క సిద్ధాంతాలని రుద్దలేరు అన్నమాట. సో ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మన పరంపర మనం వచ్చిందంతా వ్యాసదేవుల నుంచి వస్తున్నాం. అవునా, వ్యాసదేవులు భగవంతుడు ఒక అవతారం, అక్కడి నుంచి మనం నేర్చుకుంటున్నాం పరంపరలో. సో ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. సో ఇక్కడితో మనము ఈ యొక్క అధ్యాయం, అంటే ఈ యొక్క చర్చ ఈ రోజుకి ముగిద్దామంట. సో 10వ మంత్రం నుంచి నెక్స్ట్ చూద్దాం. సో ఈ మెయిన్గా ఉపనిషత్తులు అండి, నేను చెప్పాను కదా ముందే, ఉపనిషత్తులో మీరు అక్కడ మీకు స్టోరీస్ అనేవి ఇక్కడ ఈశోపనిషత్తులు అయితే ఏం లేవు, అన్ని తత్వాల గురించే. కానీ ఈ తత్వాలు మనం సరిగ్గా అర్థం చేసుకుంటే మనకు మంచిది, ముఖ్యంగా ఈశోపనిషత్తులో ఉన్న తత్వాలు. ఎందుకంటే చెప్పాను కదా ముందు కూడా, వాళ్ళు మాయావాదులు, అద్వైతవాదులు, జ్ఞానులు చాలామంది ఉపనిషత్తులను స్వీకరిస్తారు, ఈశోపనిషత్తుని స్వీకరిస్తారు ఇందులో చెప్పిన విషయాలు, కానీ భాగవతాన్ని స్వీకరించరు. అందుకని సో ఇది కూడా మన జ్ఞానం మనకి ఎంతో ఉపయోగకరం నేర్చుకుంటే. చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ ఎంతో ఓపిక విన్నందుకు. శ్రీల ప్రభుపాద్ की जय, श्री ईशोपनिषद की जय, समवेत गौर भक्त वृंद की जय, निताय गौर सीतानाथ प्रेमानंदे, हरि हरि बोल.